హాయ్, నేను మీ లక్ష్మీ నాయుడు. మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను. ఏంటి అంటే నాకు ఇంటర్వ్యూలో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్‌ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పి. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ మంత్ నాకొక కంపెనీ నుండి మెయిల్స్ వచ్చాయి. నేను ఒక ప్లాట్‌ఫామ్‌లో చూసి అప్లై చేశాననమాట. సో ఏమైందంటే వీక్లీ అంటే 15 డేస్‌లో నాకు 3 మెయిల్స్ వచ్చాయన్నమాట. నాకప్పుడు ఫుల్ ఫీవర్ ఉంది. ఆ ఫీవర్ వల్ల నేను అసలు మెయిల్స్‌ని ఓపెన్ కూడా చెయ్యలేదు. సరే ఏంటి మెయిల్స్ చాలా ఉన్నాయి, షార్ట్ లిస్ట్ అయింది అని చెప్పి ఒక రోజులాగా మొబైల్ తీస్తే స్క్రీన్ మీద మనకి వస్తాయి కదా! సో అలా కనిపిస్తే ఏంటా అని చెప్పి ఓపెన్ చేస్తే ఆ కంపెనీ నుండి 3 మెయిల్స్ వచ్చాయి. 3 మెయిల్స్ వచ్చిన తర్వాత సో నేను ఆ కంపెనీ గురించి వెరిఫై చేశాను. యాక్చువల్లీ రేటింగ్ చూస్తాననమాట నేను. రేటింగ్ చూస్తే తక్కువే ఉంది. సో రేటింగ్ తక్కువే ఉంది. సో నాకు పెద్దగా ఐడియా లేదు అని చెప్పి ఆల్రెడీ జాబ్ చేస్తున్న మా ఫ్రెండ్స్‌కి మా ట్రైనింగ్ అన్నకి అడిగాననమాట. సో ఇట్లా వచ్చింది ఏంటి అంటే అసలు అవి రేటింగ్స్ అవన్నీ పట్టించుకోవద్దు. ఒక్కొక్కసారి రేటింగ్స్ లేకున్నా కూడా లోపలంతా అపియరెన్స్ అంతా అదంతా బాగుంటుంది. మేబీ అది చిన్న కంపెనీ అయ్యుండొచ్చు. సో ఏమైంది వెళ్తే ఏం కాదు కదా! అయితే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేకపోతే లైట్ అని చెప్పారనమాట. సో నాకు అసలు హైదరాబాద్ కొత్త. నాకు అసలు హైదరాబాద్ అసలు ఎక్కడుండాలి ఏంటి ఏమీ తెలీదు. సరే ఇంకా మా ఫ్రెండ్‌కి అడిగాను. సో మా ఫ్రెండ్ సరే రా మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్‌కి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి సో వెళ్ళాను. ఆ హాస్టల్లో ఉండి రెడీ అయ్యాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ ఏమో తెలియట్లేదు. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాము. అక్కడున్న వాళ్ళకి అడిగితే అక్కడున్న వాళ్ళు కూడా నియర్ బైయే వాకబుల్ వెళ్ళొచ్చు అంటున్నారు కానీ నాకు కొత్త. వాకబుల్ ఎలా వెళ్తాను నేను? సరే ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో వాళ్ళు కరెక్ట్‌గా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ అది మొత్తం అది అపార్ట్మెంట్ ఏరియాస్‌లా ఉందనమాట ఆ ఏరియా అంతా. ఇక్కడే కంపెనీ ఉంది అని వాళ్ళు కాల్ చేస్తే కొంచెం ఇక్కడే ఉంది రండి అంటారు. తీరా చూస్తే ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు వెళ్తే ఒక అపార్ట్మెంట్‌లా ఉంది. ఆ అపార్ట్మెంట్‌లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏ కంపెనీ నుండి అయితే మెయిల్ వచ్చిందో ఆ కంపెనీ బోర్డ్ అయితే కనిపించింది. హమ్మయ్య! ఓకే. ఇది ఫేక్ అయితే కాదు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక హెచ్ఆర్ ఆవిడ ఉంది. సరే వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ తీసుకున్నారు. రోల్ అడిగారు. ఏముంది జస్ట్ లైట్‌గా వెళ్ళగానే ఇంట్రడక్షన్ మై సెల్ఫ్ అడుగుతారు. సో ఇంట్రడక్షన్ చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సింపుల్‌గా మీకు ఒక 15 డేస్ తర్వాత కాల్ చేస్తాము అని చెప్పారు. అది ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే నేను తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. అది అంతగా కాదు. అది ఓన్లీ మార్కెటింగ్ సైడ్ అలా చేయిస్తారు అన్నట్లుగా తెలిసిందనమాట. సో ఇంకా నాకు వాళ్ళు మళ్ళీ మెయిల్ పెట్టారు కానీ రమ్మని. సో నేనైతే మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి నేను రిటర్న్ వాళ్ళకి మెసేజ్ చేశాను. సో ఇట్లా అయిందనమాట నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా ఈసారి ఏదైనా కంపెనీ నుండి మీకు ఇట్లానే వస్తే మాత్రం నాలాగా గొర్రెలాగా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా రిఫరెన్స్ తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.